శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి అమ్మవారిని పూజించడం ఆనవాయితీ. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని దేవస్థానం ప్రాంగణంలోని బ్రహ్మగుడి వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శ్రీ వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. వరలక్ష్మి కథ ఆచరించి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అనంతరం నోములు నోచుకున్న మహిళలు పసుపు కుంకుమ గాజులు ఇచ్చి వారి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి డి వాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు మరియు దేవస్థానం వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో వరలక్ష్మి నోములు నోచుకున్న మహిళా భక్తులు పాల్గొన్నారు. కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు బ్రహ్మాలయం బ్రహ్మగుడి యందు శ్రీ ప్రతి సంవత్సరం లాగే వరలక్ష్మీదేవిని విశేషంగా కూడా ఇక్కడ వ్రతము ఆచరించడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసములో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవిని పూజించిన ఎడల ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సుల చేత సకల సంపత్తులు కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కావున దీర్ఘ సుమంగళ్యత్వం కలుగుతుంది. కావున స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మి